అరే ఆ బైక్ వీళ్ళేనా వీళ్ళందరూ? అరే వీడు మళ్ళీ రిటర్న్ అయ్యాడు. सुबह का भूला शाम को रात అక్షయ్ కుమార్ గోల్మాల్ 5. Yo guys, what's up? क्या हाल चाल है सभी लोगों का? Welcome back to once again the Uncertified guys. So guys, Golmaal 5 should begins announcement అనేది వచ్చేసింది and I am pretty much excited for this because Golmaal franchise కి నేను ఎంత పెద్ద ఫ్యాన్ అంటే బ్రో, నేను నిజం చెప్తున్నా, నీకు ఎప్పుడైనా డిప్రెషన్ అనిపించింది అనుకో, నీకు హిందీ అర్థమవుతాయి గైస్, ఎవరికైనా హిందీ మూవీస్ ప్రాపర్గా అర్థమవుతాయి, నేను నిజం చెప్తున్నా, ఎవరికైనా డిప్రెషన్ అనిపించినప్పుడు ఒక్కసారి గోల్మాల్ 1, 2, 3, 4 చూసుకోండి. అక్షయ్ కుమార్ లేదు, అక్షయ్ కుమార్ అనేది ఈ 5 లో ఇచ్చిండు, అంతే 5 లో అపీరెన్స్ ఇచ్చిండు. మిగతా 4 లో అజయ్ దేవ్గానే ఉంటారు. అజయ్ దేవ్గాన్ ఇంకా వాళ్ళ క్యాస్ట్ ఉంటుంది. సో గైస్, నిజం చెప్తున్నా, ఎంత మంచి రిలీఫ్ ఉంటుంది, ఎంత మంచి కామెడీ ఉంటుంది, చాలా బాగుంటాయి. సో ఎస్ గైస్, ఒకసారి చూసేద్దాం. గోల్మాల్ 5 షూట్ బిగిన్స్. రోహిత్ శెట్టి అండ్ స్టారింగ్ వచ్చేసి మనకంతా తెలిసిందే, ఓల్డ్ స్టార్స్. అండ్ దీంట్లో దీంట్లో అక్షయ్ కుమార్ అనేది మళ్ళీ రిటర్న్ అంటున్నా, కొత్తగా యాడ్ అయ్యారు. సో చూద్దాం గైస్. సో వితౌట్ ఎనీ డిలే వీడియో స్టార్ట్ చేద్దాం. సో 3, 2, 1 లెట్స్ గో. అరే ఆ బైక్ గోల్మాల్ 1 లో ఐకానిక్ బైక్, 4 సీట్లు దాంట్లో. వీళ్ళేనా వీళ్ళందరూ? 4 సీట్లు రా బుల్లెట్. अजय 20 साल हो गए ये करते करे क्या? चलो फिर बनाते हैं एक और। लेकिन इस बार सरप्राइज है। अरे वीडियो मल्ली रिटर्न अయ్యిండు. सुबह का भूला शाम को लौटा है तो उसे भूला नहीं, उसे कहते तू वापस क्यों आया? वो वाला क्यों आया? अरे लेकिन सरप्राइज तो अक्षय कुमार कोई भी फ्रेंचाइज नहीं छोड़ता है। Golmaal 5 bro, shoot begins. సో అది నా వేసేది అది ఇప్పుడు కవరింగ్ చేసుకుని కావచ్చు అదే ఎట్లానే ఉంటుంది. ఇప్పుడు దానికన్నా అంటే ఇప్పుడు దానమాట వెల్కమ్ కూడా వస్తుంది. వెల్కమ్ 3 అనేది కూడా ఏదో ఉంది అది కూడా ఉంది హౌస్ 4, 5 జంగల్ జంగల్ ఏదో వెల్కమ్ టు అదే వెల్కమ్ 3 అది వెల్కమ్ టు జంగల్ వెల్కమ్ 3 అనే ఫ్రాంచైజ్ అంటే వెల్కమ్ ఫ్రాంచైజ్ ది 3rd పార్ట్ అది. ఎన్నింటినీ వేసారు అక్షయ్ కుమార్ మొత్తం ఫ్రాంచైజ్ మొత్తం. సో అక్షయ్ నిజం చెప్పాలంటే అక్షయ్ కుమార్ అన్ని ఏదైనా దానమాట ఫ్రాంచైజ్ అయినా వదలడు. అండ్ గోల్మాల్ 5 లో నేను నిజంగా ఇది మాత్రం షాకింగే. గోల్మాల్ 5 లో ఎందుకంటే ఓల్డ్ క్యాస్ట్ చాలా బెటర్ గా పర్ఫార్మెన్స్ చేస్తుంది. అంటే ఓల్డ్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో అంతా 1, 2, 3, 4 దాకా మొత్తం వాళ్ళు ఎంత నీట్ గా ఉంటుంది అంటే వీడియో వాళ్ళ అంటే ఆ మూవీస్ అన్ని చాలా కామెడీ పరంగా అన్ని చాలా బాగుంటాయి. అండ్ దీంట్లో అక్షయ్ కుమార్ కూడా వస్తుందంటే ఇంకా కామెడీకి ఒక ఇంకో లెవెల్ అనేది మనకి ఇచ్చారు. అండ్ రోహిత్ శెట్టి కార్లను అయితే ఎగరేస్తుంటారు. ఆయనది కాదు లాస్ట్ మీద సర్కస్ అనుకుంటా చాలా ఘోరంగా ఫ్లాప్ అయింది. సర్కస్ రోహిత్ శెట్టి అవునా? నేను చూడలేదు బాయ్, సర్కస్ అయితే నేను చూడలేదు. దాని తర్వాత నేను కంబ్యాక్ ఇచ్చింది కాబట్టి దాని తర్వాతనే వచ్చింది. ఓకే. సో లేదు, ఆలియా భట్ తోటి వచ్చింది. సో ఓకే గైస్, కానీ నిజం మాత్రం గోల్మాల్ మూవీ మాత్రం నిజం చెప్పాలంటే చాలా అంటే స్టోరీ లైన్ అప్ కూడా ఎంత ప్రాపర్గా ఉంటుంది, ఎంత కామెడీ అంత అంటే ఇలా అనిపిస్తుంది. కొన్ని ఏమనిపిస్తుంది అంటే ఈ కామెడీ లైన్ అనేది కరెక్ట్గా సెట్ కాలేదు, ఈ సీన్కి సెట్ కాలేదు, అట్లాంటివి ఏముండవు. ప్రాపర్గా అంటే ఎంత స్మూత్గా వెళ్తుంది అంటే నేను గోల్మాల్ 1 అనేది మ్యాక్సిమం నేను ఒక 10 to 15 టైమ్స్ నేను చూశాను. నేను చూసినా కూడా నాకు బోర్ కొట్టదు. ఇప్పుడు కూడా నేను ఆ సీన్స్ చిన్న పార్ట్స్ కట్ చేసి ఉంటాయి యూట్యూబ్ లో ఇట్లా పెడతారు, చిన్న పార్ట్స్ ఐకానిక్ సీన్స్. సో ఆ ఐకానిక్ సీన్స్ కూడా నేను చూస్తుంటా. చాలా ఎంటర్టైన్మెంట్ గైస్.
ఎప్పుడైనా మైండ్ ఫ్రెష్ కావాలంటే ఆ వీడియోస్ అనేది చూస్తుంటే నాకు చాలా మైండ్ ఫ్రెష్ అవుతుంది. అండ్ నిజంగా చెప్తున్నా, నేను కూడా మీకు రికమెండ్ చేస్తున్నాను. నిజంగా నీకు కూడా రికమెండ్ చేస్తున్నాను. చూడలేదు చాలా సో ఐ డెఫినెట్లీ రికమెండ్ యూ గైస్, వెళ్ళి చూడండి గోల్మాల్ 1, 2, 3, 4 అండ్ 5 అనేది రిలీజ్ అయిన తర్వాత చూద్దాం. సో నెక్స్ట్ ఇయర్ కాదు, అక్షయ్ కుమార్ చాలా తొందరగా చేసుకుంటారు. ఆయన షూటింగ్ ఓన్లీ 20 days షూటింగ్ లో కంప్లీట్ చేసుకుంటాడు ఆయన షూట్. లేదు, దివాళీ టైంలో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దృశ్యం అక్టోబర్ వస్తుంది. మళ్ళీ దాని తర్వాత అజయ్ దేవ్గన్ ది షూటింగ్ ఆల్మోస్ట్ అంటే షూట్ స్టార్ట్ అంటే దృశ్యం షూట్ అయిపోయినట్టే. సినిమాలు లైన్ ఏది 2-3 months గ్యాప్ అంటున్నాను. అక్టోబర్ లో మళ్ళీ వచ్చినాక మళ్ళీ జనవరిలో వస్తుంది కదా, 2-3 months ఉంటుంది గ్యాప్. 1 month లో చూద్దాం ఏం ప్లాన్స్ ఉన్నాయో. మనకు ఎట్లా గోల్మాల్ ఎంటర్టైన్మెంట్ ఫ్రాంచైజీ ఇది చాలా కామెడీ ఫ్రాంచైజీ, బాగుంటుంది కన్ఫామ్ గా నాకు తెలిసినంత వరకు. సో చూద్దాం, థియేటర్లో చూద్దాం. సో ఎస్ గైస్, మీకు ఎలా అనిపించింది రియాక్షన్? సో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ గైస్. వీఆర్ వెరీ క్లోజ్ టు ది 2K. సో ప్లీజ్ గైస్ చేసేసండి. సో మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వచ్చే వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఫన్, ఐ లవ్ యు గైస్, ఐ లవ్ యు, బై బై.